హాయ్ అండి. గోల్డ్స్‌కి మధ్యలో ఆపేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే గోల్డ్ కాస్ట్ ఇప్పుడు బాగా ఎక్కువవుతుంది కదా! లాభమా? నష్టమా? అని మన సబ్‌స్క్రైబర్ ఒకరు అడిగారు. దాంతో పాటు ఇక్కడ నేను గోల్డ్ బ్యాంగిల్స్‌ని కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. అలానే ఈవినింగ్ ఒక హెల్తీ స్నాక్ కూడా. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఇక్కడైతే నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం చిలకడ దుంపల్ని బాయిల్ చేయట్లేదు. ఫ్రైలాగా చేస్తున్నాననమాట. ఓవెన్ ఉంటే ఓవెన్‌లో పెట్టుకుంటే చాలా బావుంటుంది. కాకపోతే బాయిల్ చేసినప్పుడు నీటిలో బాయిల్ చేస్తాం కదా! ఆ టేస్ట్ అనేది అంత స్పాయిల్ అయిపోతుంది. అంత బాగోదు. ఇలా ట్రై చేయండి. నేను కుండలో చేస్తున్నాను. కుండ లేకపోతే కుక్కర్‌లో అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ నెయ్యి రాసేసిన తర్వాత చిలకడ దుంపలకి మట్టి కాస్త ఎక్కువ ఉంటుంది కదా! చాలా నీట్‌గా కడగాలి. 4, 5 సార్లు కడిగిన తర్వాత నేను నెయ్యి రాసి వీటిని కూడా కట్ చేసి వేసి మళ్ళీ ఇంకొంచెం సాల్ట్, నెయ్యి వేసి కలిపేసి స్టవ్ మీద అలా పెట్టుకోవడమే. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనకి మొత్తం అసలు స్టీమ్ అనేది బయటికి పోకుండా గనక మూత పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే చాలా బావుంటాయి ఇవి. చిలకడ దుంపలు లో కాస్ట్ చీప్‌గా దొరికేస్తాయని అలా లైట్ తీసుకోకుండా వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అసలు గూగుల్‌లో సెర్చ్ చేయండి మీకే తెలుస్తుంది. పిల్లలకి స్నాక్స్‌గా పెట్టే వాటిలో ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఇవ్వచ్చమాట. చూస్తున్నారు కదా! ఇవి నెయ్యి కూడా వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. కుక్ అయిన తర్వాత తీసేసి వేరే ప్లేట్‌లో పెట్టుకుంటే కొంచెం వేడనేది తగ్గి బావుంటుందన్నమాట. ఇది ఈరోజు స్నాకు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ షేర్ చేస్తున్నాను కదా! ఈ బ్యాంగిల్స్ అయితే నావి కాదు. చెప్పాను కదండీ! ఈ బ్యాంగిల్స్ నావి కాదు. మా ఓనర్ గారి వాళ్ళ మనవరాలివి. తను రెగ్యులర్‌గా వేసేసుకుంటూ ఉంటుంది. నాకు డిజైన్ అయితే బా నచ్చింది. అందుకని చాలామంది బ్యాంగిల్స్ డిజైన్స్, మోడల్స్ ఏమైనా ఉంటే షేర్ చేయమని అడుగుతుంటారు కదా! అందుకని కలెక్షన్ లాగా ఉంటుందని షేర్ చేస్తున్నానన్నమాట. ఇవి మనకి చూడడానికి చూడండి అక్కడ స్టోన్ ఉన్నట్టుగా ఉంది. రెడ్ అండ్ గ్రీన్ ఉన్నట్టు. కానీ కాదు. అవి ఎనామిల్. తను తీసుకొని ఇవి ఏంటంటే నార్మల్‌గా చేయించినవి. నార్మల్‌గా షాప్స్‌లో తీసుకున్నవి కాదంట. 4 బ్యాంగిల్స్ ఇవి. ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి 12 గ్రామ్స్. అతను రెగ్యులర్‌గానే వాడుతుంది గానీ అసలు బెండ్ అవ్వడం అలా ఏం లేదు. 12 గ్రామ్స్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంటుంది రెగ్యులర్‌గా యూజ్ చేసినా. ఈ మోడల్ దీనిపైన డిజైన్ అయితే నాకు రెగ్యులర్‌గా వేసుకోవడానికి బానే ఉంది. ఇక్కడ చూడండి మోడల్ డీటెయిల్‌గా అయితే చూపిస్తున్నాను. ఎనామిల్ కాబట్టి మనకెక్కడ కూడా దీంట్లో స్టోన్ యూజ్ చేయలేదు కాబట్టి మనం రెగ్యులర్‌గా వేసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఎనామిల్ కూడా మనకి ఇక్కడ రెడ్‌దయితే నాకు స్టోన్‌లాగా కనిపించింది ఫస్ట్ అయితే. లోపల కూడా బ్యాంగిల్ వేయించారు. బ్యాంగిల్ వేయించడం వల్ల ఏంటంటే నాకు బ్యాంగిల్స్ ఉండేవి. అవి బ్యాంక్‌లో ఉన్నాయన్నమాట. నాకు 2 4 అయితే లేవు. ఈ బ్యాంగిల్స్ ఇలాంటివి సేమ్ ఈ టైపే. కొంచెం లోపల ఏంటంటే గుల్లగా ఉంటుంది కాబట్టి బ్యాంగిల్ ఏసుకున్నప్పుడు నొక్కుకుపోతుంది. నెక్స్ట్ సేమ్ టైమ్ ఏంటంటే లోపల మనకి గీరుకోవడం, ఎక్కించేటప్పుడు నొక్కేయడం అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్ వేయించుకోవాలి. మామూలుగా మనకి గోల్డ్ కలర్ టైప్‌లో ఉన్న బ్యాంగిల్ వేశారు చూడండి. 4 బ్యాంగిల్స్‌కి తను వేయించుకుందన్నమాట. దానివల్ల చేతికి నొక్కకుండా బ్యాంగిల్ బెండ్ అయిపోకుండా కొంచెం నార్మల్‌గా రెగ్యులర్‌గా వాడేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఈ బ్యాంగిల్స్‌కి నార్మల్‌గా మట్టి గాజులు పెయిర్ చేస్తే చాలా బావుంటుంది. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇవే బ్యాంగిల్స్ గనక ఇప్పుడు తీసుకోవాలనుకుంటే నాకు తెలిసి 5 ఇయర్స్, 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారంట. అప్పుడైతే చాలా తక్కువైంది అని చెప్పింది తనైతే. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ తీసుకోవాలంటే 12 గ్రామ్స్ ఒక్కొక్కటి కాబట్టి నియర్లీ మనకి 48 గ్రామ్స్ ఉంటుంది. అంటే చూడండి లాక్స్‌లోనే ఉంటుంది. నాకు తెలిసి 4,00,000 మధ్యలో అయితే ఉంటుంది. ఎందుకంటే వియ్యే మనం ఎక్కువ పే చేయాలి కదా! స్కీమ్స్ అలా వేయకుండా మనం డైరెక్ట్ వెళ్లి ఒక 4 గాజులు 48 గ్రాముల్లో కొనాలంటే మనం వియ్యేనే ఒక రూ. 1,00,000 పైన వియ్యే కట్టాలేమో. జీఎస్టీ కామన్ కాబట్టి. ఇదండి గోల్డ్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే గోల్డ్స్‌కి మధ్యలో ఆపేయాలనుకుంటున్నానని మన సబ్‌స్క్రైబర్ ఒకరు అడిగారు. లాభమా? నష్టమా? అని. ఆ విషయం నేను మీకు షేర్ చేసే ముందు కొంచెం చిన్న విషయం అయితే షేర్ చేస్తున్నాను. ఇది ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే. తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి జీరో నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం అన్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. డబ్బులు ఉన్నా కూడా కొంతమంది గోల్డ్ గానీ, మనీ గానీ సేవింగ్ అంటే ఆ సేవింగ్ ప్లాన్ అనేది కొంతమందికి ఉండదు. ఎంత డబ్బులొచ్చినా అంటే నార్మల్‌గా ప్లాన్ ఏం లేకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా అలా తెలియని వాళ్ళ కోసం న్యూగా మ్యారేజ్ అయింది. లేకపోతే జాబ్స్ అవి స్టార్ట్ చేసి కొత్తగా అనేది ఉంటుంది కదా! సేవింగ్స్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సేవింగ్స్ తక్కువ అని అస్సలు బాధపడక్కర్లేదండి ఎవ్వరైనా సరే. మనకి వచ్చిన ఆదాయంలోనే మనం ఖర్చులు చూసుకోవాలి.
అసలు మెయిన్ మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎంత ఖర్చు చేస్తున్నాము అనేది ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. ఎలా అంటే కొంతమంది ఏమంటారంటే, అయిపోయిన ఖర్చుని రాయడం ఎందుకు అనేసి అంటారు. ఆ ఒపీనియన్ చాలా తప్పండి. అలా రాస్తే గనక అసలు మనం కరెక్ట్‌గా ఎక్కడ ఎలా ఖర్చు చేస్తున్నాం అన్నది పూర్తిగా క్లారిటీ వస్తుంది. మొన్న ఒక వీడియోలో షేర్ చేసినప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్ ఎన్నైనా చెప్తారు అని అన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్ అయినా, ఎవ్వరైనా కానీ, ఎంత ఆదాయం వచ్చినా కానీ, ఎవ్వరికి ఉండే ఖర్చులు వాళ్ళకుంటాయండి. అలా కాబట్టి ఒకరితో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. నేను మొన్న వీడియో అదే చెప్పాను. కంపేర్ చేసుకోవడం వల్లే మనం చాలా వరకు డౌన్ అవుతూ ఉంటాము. ఇలా నేను చెప్పినట్టు ఒకవేళ రాసేవాళ్ళైతే ఓకే. లేని వాళ్ళైతే గనక 2, 3 మంత్స్ రాసినప్పుడు ఎక్కడ అసలు మనం ఎక్సెస్‌గా ఖర్చు చేస్తున్నాం అనేది తెలుస్తుంది. 100% అయితే అది తగ్గించుకుంటాం. ఇంత స్పెసిఫిక్‌గా మన ఇంట్లోకి ఇంత ఖర్చు అవుతుందా అనేది తెలుస్తుంది. ఈ నెల ఇంత ఖర్చు అని క్లారిటీ వస్తుంది. ఒక 50,000 వచ్చే వాళ్ళకి తగ్గ ఖర్చు. రూ. 1,00,000 వచ్చే వారికి తగ్గ ఖర్చులు ఉంటాయి. ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్లు. ఇక స్కీమ్ విషయానికొస్తే 6 నెలలు కట్టాము. 2,000 చొప్పున అనేసన్నారు. 6 నెలలంటే ఇంచుమించు 12,000. కాబట్టి 12,000 కట్టారు. ఇలా ఆపేయడం వల్ల మనకి యూజ్ కూడా ఉండదు. ఎందుకంటే గోల్డ్ స్కీమ్ కట్టినప్పుడు 11 నెలల స్కీమ్ అంటే ఖచ్చితంగా 9 నెలలు గానీ, 10 నెలలు గానీ కడితేనే మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. 6 మంత్స్ కట్టినంత మాత్రాన మనకి ఎలాంటి బెనిఫిట్ అయితే వాడు ఇవ్వడు. కాకపోతే మనం ఎంత కట్టామో దానికి తీసేసుకోవచ్చు. అమౌంట్ అనేది అస్సలు రిటర్న్ ఇవ్వరు గోల్డ్ స్కీమ్‌లో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం డబ్బులు కట్టామంటే ఒక వస్తువుని తీసుకోవాలి తప్ప వాళ్ళు డబ్బులనేది రిటర్న్ మనకి ఇవ్వరు. ఒకవేళ మనం స్కీమే కట్టలేదనుకోండి, బంగారం కాస్ట్ బాగా పెరిగిపోతుంది, ఎందుకు కట్టిన వేస్ట్ అని స్కీమే కట్టలేదనుకోండి, ఒకవేళ స్కీమ్ కట్టాం కాబట్టి ఈ 6 నెలల్లో 12,000 కనిపించింది. 11 నెలలకి 22,000 కనిపిస్తాయి. ఒకవేళ స్కీమ్ కట్టకపోతే ఆ 22,000 కూడా మనకు అసలు కనిపించవు. ఆ 22,000కి ఏదైనా ఒక చిన్న వస్తువైనా తీసుకోవచ్చు. ఒకవేళ అదే 22,000 పెట్టి మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అని అనుకున్నప్పుడు, ఒక చిన్న రింగో, ఇయర్ రింగ్సో అలాంటివి కొనాలనుకున్నప్పుడు ఆ 22,000కి వచ్చే బంగారం ఎంతుంటుంది? కనీసం ఒక 2 గ్రామ్స్ తీసుకున్నామనుకోండి, ఇప్పుడు దగ్గరగా 9,000 ఉంది ఒక గ్రాము. 2 గ్రాముల వస్తువు తీసుకుంటే 18,000 చేంజ్ పడుతుంది. జీఎస్టీ పే చేయాలి. దానికి విఏ పే చేయాలి. ఊరికే విఏ ఇచ్చి మనం కొనుక్కోవాల్సొస్తది. అదే స్కీమ్ కడితే ఈ విఏ అనేది కొంచెం తగ్గడమో, లేదా కొన్ని షాప్స్‌లో అసలు విఏనే ఉండదు కదా! అలాంటప్పుడు ఆ విఏ మొత్తం లేకుండానో ఆ ఆర్నమెంట్ అయితే తీసుకుంటాం. నా ఒపీనియన్ ఏంటంటే గోల్డ్ స్కీమ్ అనేది ఎప్పుడూ బెటరే. ఎందుకంటే గోల్డ్ కాస్ట్ ఎంత పెరిగినా గానీ, మనం స్కీమ్ కట్టడం వల్ల ఏదో ఒక వస్తువుని మనం కొనుక్కోగలుగుతాము. ఎందుకంటే ఒకేసారి ఒక అమౌంట్‌ని దాచి, ఒకవేళ మన దగ్గర ఎక్సెస్ డబ్బులొచ్చినా ఇంట్లోనే దాచుకుని తర్వాత ఎళ్లి బంగారం కొనుక్కోవాలన్నా విఏ అనేది ఖచ్చితంగా లాస్ అవుతాము. ఆ లాస్ అయ్యే అమౌంట్ ఎందుకు చెప్పండి వాడికివ్వడం. మనం మంత్లీ మనం అలా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా ఒక వస్తువు అయితే ప్రతి సంవత్సరం ఒక చిన్నదో, పెద్దదో కొనుక్కోవచ్చు. చిన్న ఇయర్ రింగ్స్ అయినా వస్తాయి కదా! అస్సలు లేకుండా ఉండే కంటే ఎంతో కొంత ఉంటే బెటర్ కదా! నేనైతే ఇలా ఫీల్ అవుతాను. దానివల్ల మనం ప్రతి సంవత్సరం ఒక 3 గ్రాములు, 4 గ్రాములు ఆర్ 2 గ్రాములు ఇలా సేవ్ చేయడం వల్ల ఒక 10 సంవత్సరాలకి మనం ఎంతైతే రీచ్ అవుతామో మీరే ఆలోచించండి. ఇదండి నా ఒపీనియన్. సో, ఫైనల్లీ నేను చెప్పేదేంటంటే గోల్డ్ స్కీమ్ అనేది అస్సలు ఆపొద్దు. కంటిన్యూ చేయమనే చెప్తాను నేను. గోల్డ్ కాస్ట్ ఎంత పెరిగినా, తగ్గినా ఇప్పుడు గోల్డ్ కాస్ట్ కూడా తగ్గుతది అని అంటున్నారు కానీ, ఇన్‌కేస్ తగ్గినా ఒకవేళ ఒక రేట్ అంటూ ఫిక్స్ అయ్యి కాన్స్టెంట్‌గా కొద్ది రోజులుంటుంది. కానీ తర్వాత కూడా గోల్డ్ కాస్ట్ అనేది డెఫినెట్‌గా పెరుగుతుంది. ఎందుకంటే మనకున్న ఇప్పుడు వరల్డ్‌లో జరిగే విషయాలు అలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అయితే గోల్డ్ కాస్ట్ పెరుగుతుందనే నిపుణులైతే చెప్తున్నారు. కాబట్టి నేనైతే గోల్డ్ స్కీమ్ ఆపొద్దు. కంటిన్యూనే చేయండి. 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా మనం పెట్టేదాన్ని బట్టి మనకు ఈ గోల్డ్ అనేది వస్తుంది. ఈ గోల్డ్ అనేది సేఫే మనకి ఎప్పటికైనా. దాని నుంచి మనం లాభమే పొందుతాం కాబట్టి నా ఒపీనియన్‌కి మీలో ఎంతమంది అగ్రీ అవుతారో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మీకు కూడా ఏదన్నా ఒపీనియన్ ఉంటే అది కూడా షేర్ చేయండి. చూసే వాళ్ళకి కూడా అది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.